నా పేరు ఎం లక్ష్మి అండి. గోదావరిగూడెం గ్రామం, తిప్పర్తి మండలం, గోదావరిగూడెం. మంచిగుందండి. ఇప్పుడు మేము మహిళా సంఘాల నుండి వివోఏగా పనిచేస్తున్నాను గోదావరిగూడెము. మీకు మా యొక్క సంఘాలకు 20 లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు. శ్రీనిధి లోను, బ్యాంక్ లోన్లు అన్ని ఇస్తున్నారు. 92 పైసలు శ్రీనిధి లోన్లలో 92 పైసలు మాత్రమే శ్రీనిధి లోన్ వడ్డీ పడుతున్నది. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ఇప్పుడు బ్యాంకు పోయి కట్టుకోకుండా శ్రీనిధి యాప్, మన శ్రీనిధి యాప్ అనేది వచ్చింది. మన శ్రీనిధి యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని సభ్యులు వాళ్ళ అకౌంట్ల నుండి డైరెక్ట్ ఫోన్పే చేయడం అనే యాప్ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా అయిపోతున్నది. బ్యాంక్ లోన్ కూడా 20 లక్షల వరకు ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు. మెయిన్ బ్యాంక్ లోన్లకైనా శ్రీనిధినా. ఇంతకుముందు గవర్నమెంట్ అంటే ఇన్సూరెన్స్ అనేది లేదు అండి. ఇన్సూరెన్స్ ఇప్పుడు బ్యాంక్ లోన్కి ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు బ్యాంక్ లోన్కి ఇన్సూరెన్స్ మహిళ ఒక సంఘ సభ్యురాలు చనిపోతే 10 లక్షల వరకు వస్తున్నది. ప్లస్ ఆమె తీసుకున్న లోను రెగ్యులర్గా రీపేమెంట్ చేస్తే ఆమెకు లోను మాఫీతో పాటు ఆమె ఎంత కట్టిందో అంత తిరిగి వస్తుందండి. అట్లా పాల వడ్డీలు ఇచ్చిండండి సారుగా ఇచ్చారు. కాకపోతే వీళ్ళు ఇంకా రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు, మహిళలకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. మంచిగుందండి. పెట్రోల్ బంక్ ఇస్తున్నారు. ఇప్పుడు మండలానికి ఒక బస్సు ఇస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినారు. వాళ్ళకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించినారు. పెట్రోల్ బంకులు ఇవన్నీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ, ఇప్పుడు కోడి పిల్లల పెంపకం, ప్రతి ఒక్కటి వీళ్ళకు అవగాహన కల్పించి ఫస్ట్ సంఘ సభ్యులకు చేరే విధంగా ఉంది ప్రతి ఒక్క విషయము రేవంత్ రెడ్డి గారి పాలన. ఇందరమ్మ చీరలు కూడా బాగున్నాయండి. ప్రతి ఒక్కరు అది ఇంత యూనిక్గా, అంటే ఒక్కరు వేరు వేరు చీరలు కాకుండా అందరికి ఎలాగా అందరు మహిళలు ఒకే విధంగా యూనిక్గా ఉండేలాగా ఇచ్చారు కాబట్టి ఇది చాలా పెద్ద గౌరవకారణం అండి. అందరూ సన్న బియ్యం పథకం కూడా మంచిగానే ఉందండి. అందరూ ఇంతకుముందు అంటే దొడ్డు బియ్యం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సన్న బియ్యం వచ్చినా కాబట్టి అది కూడా మనం పండించిన పంట అందరికీ ఉండవు కదండి. కాబట్టి వాళ్ళు కూడా సన్న బియ్యం పేదవాళ్ళకు ఉండవు కదా, వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారండి. ఇందిరమ్మ వచ్చినాయండి. దాదాపు 30 ఇండ్ల వరకు వచ్చినాయి. పూర్తి స్థాయిలో 20 ఇండ్ల వరకు కంప్లీట్ అయినాయి గోదావరిగూడెం గ్రామంలో. ఇంకా సెకండ్ లిస్ట్లో వస్తున్నాయి. వాళ్ళు కూడా కట్టుకుంటారు. ప్రతి ఒక్కరు కట్టుకుంటున్నారండి. రేషన్ కార్డులు కూడా వస్తున్నాయి. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. చనిపోయిన వాళ్ళని తీసేసి కొత్త రేషన్ కార్డులు అమలు చేసుకోవడము అన్నీ ప్రతి ఒక్కటి జరుగుతుందండి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో రేషన్ కార్డులు రాలేదు అసలు. కొత్త రేషన్ కార్డు అనేది లేదు. కొత్త ఇప్పుడు ఉన్న వరకే ఉన్నది, కానీ ఒక్కసారి వాళ్ళు సర్వే చేసినప్పుడు అప్పుడు ఉన్న రేషన్ కార్డులు ఉన్నాయి, కానీ తర్వాత రేషన్ కార్డులు ఇవ్వలేదండి. ధాన్యంకులు పీపీసీ మేము చేసినామండి. పీపీసీ కేంద్రాలను రైతులకు ఒక మంచి అవకాశము. మహిళా సంఘాలు కూడా అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ వడ్డీలు అంటే పీపీసీ చేయడం వల్ల వాళ్ళకు ఒక ఉపాధి కల్పన అనేది వస్తుందండి. Subscribe us and press the bell icon for more interesting updates.